క్రీస్తులాగా మేము అనుసుకొని ఉంటాం. అనుసుకోవాలి. ఆయన నాకు అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలి, ఈ చిన్న దూరేలో పండుకోవాలా, ఇక్కడ ఉండాలా, ఈ అడవిలో ఉండాలాగా, ఈ అరణ్యంలో. నేనుండేది కూడా పందిట్లో ఉండేది. పందిరి పాత మందిరంలో పద్మకు తెలుసు, మా కర్ణాపురం వాళ్ళు చాలా మందికి తెలుసు. పాత మందిరం తెలుసా ఎవరన్నా? అక్కడ నేను గుడిసెలో ఉన్నది ఎవరికైనా తెలుసా? చాలా మంది ఉన్నారు. ఎప్పుడన్నా సాక్ష్యం చెప్పిస్తలే. పాత మందిరంలో గాలి దుమారం వచ్చినప్పుడు నా పందిరి కూలిపోయింది. ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఎందుకంటే నాకు తెలుసు. ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మీరు చేయొద్దు, ఇప్పుడు టైం లేదు. కానీ పందిరి అదంతా ఆ తాటాకుల నువ్వు చూసావమ్మా? ఇట్లా ఎవరైనా రండి, ఒక ఇద్దరు. గాలి దుమారం వచ్చి ఇల్లు లేదమ్మా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అంతకుముందు చిన్న గుడిసె, చిన్న పందిరి, చెట్టు కిందనే పడుకునేది నేను. రోడ్డు మీద విజయ్ కుమార్ ఫాదర్ దగ్గర ఆయన కూడా రూమ్ ఒకటే. హాస్టల్. ఏ హాస్టల్లో పండుకోవాలి? ఏ పిల్లలతో పండుకుంటానా నేను? లేదు. ఎక్కడ ఉండాలి ఫాదర్ అంటే ఆఫీస్ రూమ్లో. మరి ఆఫీస్ రూమ్ అంతా రాత్రంతా ఖాళీ, పొద్దంతా ఎక్కడ ఉంటా? ఆఫీస్ రూమ్లో నీ బట్టలు పెట్టుకో, ఆ చిన్న బ్యాగే కదా, ఏం కాదు, అడ్జస్ట్గా అన్నాడు ఫాదర్. అంటే నేను అడ్జస్ట్ కాను అన్నానా? నేను బీమారం అది. నేను టీచర్ వాళ్ళ ఇంట్లో పండుకునేది, నాకు బల్ల మా కిందనే పండుకునేది నా జీవితంలో కూడా. ఇంకెవరన్నా ఉన్నారా? ఉంటే ఒక ఇద్దరు రండి. ఎందుకంటే సాక్ష్యం. ప్రియమైన దేవుని పిల్లలారా, అడ్జస్ట్ అయ్యాను. పాతోళ్ళు బాగా తెలుసు. అగో ఆ చెట్టు కింద కూర్చునేది నాకు. అగో చెట్టు. చెప్పమ్మా, చెప్పాలి. వచ్చి ఒకరు ఇద్దరు చెప్పండి, ఏం కాదు, తొందర రావాలి. పాత మందిరం కదా. ముసలోళ్ళు రండి. 15 సంవత్సరాలు. ఏం పేరమ్మా నీ పేరు? 20 సంవత్సరాలు. 18 సంవత్సరాలు. నా పేరు శిరీష. నేను ఇక్కడ పైడిపల్లి దగ్గరలో నుండి వచ్చానయ్య. నేను అప్పుడు అసలు దేవుడు అంటే నాకు తెలియదు. అసలు దేవుడు అన్నది ఏంది అనేది తెలియని పరిస్థితిలో నేను చాలా శ్రమలు వచ్చినప్పుడు అప్పుడే డాడీని చూసిన నేను. ఒక్కొక్కరి నోట్లకి వెళ్ళి వస్తుంటే ఇక్కడ పాలయ్య ఉంటాడు, అక్కడ స్వస్థత జరుగుతుంది అని చెప్పేసి అంటే అప్పటికి నాకు ఏం తెలియదు. అప్పుడు అయ్య దగ్గరికి వచ్చిన నేను. అయ్య దగ్గరలో ఉన్న నేను చిన్న గుడిసెలో ఉన్నాం మేము. ఉన్నప్పటికీ డాడీ ఎంతో ఏడ్చుకుంటే ప్రార్థన చేస్తుంటే అంటే డాడీతో కూడా మేము ఏడ్చినాం. అప్పుడు అసలు ఎట్లా అంటే ఘోరమైన పరిస్థితి. అసలు డాడీ అప్పుడు ఉన్నాడు అంటే అలాంటి ఓపిక మాకు కావాలని నేను ఎన్నోసార్లు అట్లా మాట్లాడుకున్నా. గుడిసె కూలిపోయినప్పుడు నేనున్నా, ఇంకా నాతో పాటు కూడా వేరే సిస్టర్స్ ఉన్నారు. హల్లెలూయా. అర్థమైందా? ఎందుకంటే దేవుడు నన్ను ప్రేమించాడు. ఎలుగు బండ్లు కూడా వచ్చినప్పుడు ఉండే, గుడ్డెలుగులు వచ్చినప్పుడు కూడా కొంతమంది ఉండే అమ్మా. ఎలుగు బండ్లు వచ్చినప్పుడు కూడా ఉండే. నా పేరు భాగ్య, కాశబుగ్గ. తాటికమ్మల గుడిసె అక్కడ నుండి ఇక్కడ దాకా ఉండే చిన్న గుడిసె. గుడిసె వేసినాక మా కోడలు మంచిగా లేకుంటే నేను పోయినా. పోయే వరకు అదే చుట్టలు, నసిం డబ్బాలు అవన్నీ తీస్తాను ₹1.5 సార్స్. అప్పుడు ఒక నైట్ పూట నైట్ ప్రార్థన అయిపోయింది. నైట్ ప్రార్థన అవుతుంది. అయ్యతోటే గొడవ పెట్టుకున్నారు. అయ్య అలిగిపోతాడు. ఇక గొడవ పెట్టుకున్నా అయ్య గొడవ పెట్టుకొని పోతాడు. అయ్యా మా కోడలు బాగు చేసినావు, మంచాను, నువ్వు అలిగిపోతే ఎట్లా అని గడ్డి అంతా గుడిసే. మా మనమడు కూడా గడ్డి, అయ్యా నువ్వు అలిగిపోతే మేమేంటి పోవాలి బాంచను అని 2 కాళ్ళ మీద పడ్డా నేను. అయ్యా గుర్తున్నదో లేదో, 2 కాళ్ళ మీద పడ్డా. పోక అయ్యా మేము పోతే మేము ఇట్లా బతకాలి, నువ్వు ఎక్కడ అలిగిపోతాను అయ్యా పోక అని. అయ్యా అంత దూరం పోతా అంటే నేను పోయినా. ఇక మళ్ళీ ఒక్కసారి ఇక అత్తాను నేను. అత్త అంటే అయ్యేది ఇంతెలుపు గుండులో గడ్డి చుట్టూ, గుండు చుట్టూ గడ్డి లాల్చి పైజాన్ తొడుక్కున్నాడు అయ్యా. తొడుక్కొని 2 మోకాళ్ళ మీద మోకరిస్తాడు. మోకరించినప్పుడు ఇక్కడ నుండి దేశపాట అంతా వెలుగుగా పడ్డది నాకు దర్శనం. మళ్ళా దర్శనం పడ్డాక మళ్ళీ అయ్యా
మళ్ళీ ఎడిపోతాను మనిషి నువ్వు పోక అంటే అయ్యా ఉరుకుబండ మీద మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాను. అయ్యా నువ్వు గంత వెలుగత్తాను, నువ్వు ఎక్కడికి పోకు బాంచనని నేను కలల్లే కంట్లు మూసుకున్నా పొద్దంతా. హల్లెలూయా. మంచిదమ్మా, మంచిదమ్మా, సంతోషం. ఎలుగు బండ్లు వచ్చినప్పుడు కూడా ఉన్నోళ్ళు ఉన్నారు. అప్పటి వాళ్ళు గుడ్డెలుగు నిలబడ్డప్పుడు కూడా కొంతమంది ఉండే. ఇప్పుడు అంటే తెలియదు, కానీ ఇక్కడ ఉన్నోళ్ళకు తెలుసో తెలియదు, వానికి తెలుసు, ఆరోగ్యం గానికి తెలుసు. లక్ష్మి, నా పేరు కర్ణకండి రాజలక్ష్మి. మా అమ్మగారు నర్సంపేట, మా అత్తగారు పెద్దపెండాల. అప్పుడే నా పెండ్లయింది. పాల్డాడి మేము మేకలు కొట్టుకొని వచ్చినాం. మేము మేకలు కొట్టుకొని వస్తే అక్కడ చెట్ల పని చేస్తే కులంబస ఫాదరు మాకు గోధుమలు ఇచ్చేది. అంటే డాడీ అని మాకు తెలియక ఆడబడ్డ కవర్లు తీసి, అది కాగితాలు అంటే పేపర్లు, అవి తీసి పక్కకేస్తుండే వరకే డాడీకి ముంగల్కి పాములు, గుడ్డేలుగులు, నక్కలు అన్నీ వస్తున్నాయి. మంచి మంచి తేళ్ళు కూడా వస్తున్నాయి. మంచి మంచి తేళ్ళు వస్తుంటే నేను తెలియక ఏం చేసిందంటే ఒకదాన్ని కొట్టి పడేస్తే నువ్వు ఎట్లా కొట్టి పడేసినావు అని నన్ను నెత్తిన కొట్టినట్టు అనిపించింది. అయ్యో దేవా, నేను ఎవరినో కొట్టి పడేసినా అని చాలా బాధపడి ఏడ్చినాక పెద్ద రాళ్ళ వాన పడ్డది. రాళ్ళు ఒక్కొక్కటి 1-2 కిలోల రాళ్ళు పడ్డాయి. రాళ్ళు పడితే అయ్య దగ్గరికి పోతే మా తలకాయలు బలిగేది. 2 మేకలు చచ్చిపోయినాయి తలకాయలు బలిగి. అప్పుడు నేను దేవుడని బాగా గుర్తుపెట్టుకున్నా. నాకు శ్రమలు వస్తుంటే కూడా దేవుడని కూడా నేను తెలుసుకోలేకపోయినా. ఇప్పటికి కూడా నా దేవుడు నాతో మాట్లాడతాడు. ఒక ముస్లిం అమ్మ వచ్చింది అక్కడికి. వచ్చి అన్నది కదా, ఎవరమ్మా నువ్వు ఇక్కడికి వచ్చిందంటే, అమ్మ మేము ఇక్కడ మేకలకు వచ్చినాము, మేకలు కాస్తున్నాము. అంతా అది కంచె, పలుకురాల గడ్డ, 45 గజాల తవ్వినా కూడా నీళ్లు పడలేదు అక్కడ. కులాంబ ఫాదర్ చేసిండు. అంతలా మామూలుగా ఒక చిన్నది తాటి కమ్మల గుడి చేసుకుంటే గాలి దుమారం వచ్చి లేచిపోయింది. అంత లేచిపోయినా కూడా కమ్మలు తెచ్చి మేము ఒక్క దగ్గర వేసిన మేకల కొట్టుకొని పోతాండ వరకే అయ్యో పోతానవా అని అనిపించింది. అంటే వెనుక మళ్ళీ చూస్తే నాకేం కనిపించలేదు. ఇక మా అత్త మాముండి ఇది గక్కడెక్కడున్నాడు దేవుడు, గక్కలేడేమన్నాడు, పో నీకు దేవుడు అన్నాడు అనంటే, దేవుడు బరాబరిగా ఇక్కడ ఉన్నాడు అమ్మా అని అన్నాను. చప్పట్లు కొట్టుందమ్మా. గుడ్డెలుగులో చూసినావు అన్నట్టు నా చుట్టూ ఎలుగు బండ్లను చూసినావా? చూసినాను. అడుదుడు సాక్ష్యం ఉండాలి. ఎలుగు బండ్లను చూసినావా? చూసిన డాడీ. నన్ను ఏమని అన్నయ్యా? మరి చూసినా ఏమనలేదు. పారిపోయినాయా? ఏమనలేదు. హల్లెలూయా. అర్థమైందమ్మా? మరి దేవుడు ఇక్కడే పెద్ద పెండాలేదు వాళ్ళదమ్మా. మేకలు మాసి అదంతా మేకలు కొట్టుకొని వచ్చేది. తేళ్ళు, పాములు, ఎలుగు బండ్లు. నా దేవుడు నన్ను ఇడిచిపెట్టలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, చెప్తాను కదా, ఎలుగు బండ్లు. సేవకులు వినండి, సేవకురాళ్ళు వినండి. నేను ఏం చెప్పమలే, గుడిసె దాని గురించి చెప్పమంటే అదంతా చెప్పాను. చాలా సంవత్సరాలు చిన్న పిల్ల నుండి వచ్చేది. దేవుడు నన్ను ప్రేమించాడు. అడ్జస్ట్ అయ్యాను. ఎవరి కొరకంటే నన్ను ప్రేమించిన దేవుని కొరకు. నన్ను ఏర్పరచుకున్న దేవుని కొరకు. ఎలుగు బండ్లు వస్తుంటే అమ్మ నన్ను కాపాడా, నాన్న కాపాడా, బంధువుల చుట్టాల ఎవ్వరు లేరు. అప్పుడు ప్రేమించిన యేసయ్య నిలబడ్డాడు. हालेलुया। प्यार करने वाले यीशु वहाँ खड़ा हो गया। నా పేరు వనజ, మాది ఈసిపేట. మా బాబు చిన్నగా 6 సంవత్సరాలు ఉండే. అయితే అప్పుడు మేము వచ్చినాము, మాకు తెలియదు, వేరే పాస్టర్ చెప్తే మేము తెలుసుకుంటూ వచ్చినాము. పెద్ద పెద్ద రాళ్ళు కొట్టి చెట్టు ఇరిగింది. అటు గుడిసె మేము చూస్తుంటేనే ఇట్లా మొత్తం కప్పు లేచిపోయింది. పెద్ద గాడుపు దుమారం వచ్చి రేకులు పలిగినాయి. మేమందరం అందులో ఉన్నాం, కానీ మొత్తం బట్టలలో అయ్యే బట్టలు అయితే మొత్తం తడిసిపోయినాయి. అప్పుడు ఇట్లా ఒకరు పట్టుకొని తాళ్ళతోటి వచ్చి ఇట్లా ప్రేయర్ చేసేది అయ్యా.
మేము అక్కడ ఉన్న మస్తు వాటర్ ఉన్నాయి, మాకు ఏం తెలియలేక మా బాబు అసలు నడవలేకపోయేది. ఇక్కడ బైబిల్ కాలేజ్కి పంపించిన ప్రభు కుమారు నడవలేకపోయేది, గింత ఎత్తే ఉండేది. ఆ బాబుని తీసుకొని వచ్చినాం మేము. అదే ఫస్ట్ టైము. మస్తు భయం అవుతుంది. చెట్లు మేము చూస్తుంటేనే ఇరిగింది. గుడిసె అటు లాస్ట్కి ఉండేది. ఆ గుడిసె అయితే చూస్తుంటేనే ఇట్లా కప్పు ఎవరో వచ్చి ఇట్లా లేపినట్టుగా పెద్ద కప్పు, అది గాడిపొచ్చి కప్పు కూలిపోయింది, రేకులు కూలిపోయినాయి, చెట్లు ఇరిగినాయి. మేము భయపడి గజగజ వనుకుంటా అక్కడ అయ్యే ఉండే కాడికి అక్కడ ఉండి నిలబడి ఉన్నాము. మాకేం తెలియదు అప్పుడు ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు. చూసావమ్మా, ఎన్ని కష్టాలు నాకు తెలుసు. సాతాను గాడు ఎన్ని కలగజేసినా కూడా నా జీవితంలో లొంగలేదు. सातान कितना भी समस्या लेके आएगा तो भी मैंने कभी और उसको सिर नहीं झुकाया. నేను అడ్జస్ట్ అయ్యాను. ప్రియమైన దేవుని పిల్లలారా, मैं अपने आप को अनुकूल बनाया. మన జీవితంలో కూడా వాక్యం ముగించే ముందు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. वचन बंद करने से पहले पवित्र आत्मा परमेश्वर बातें कर रहा है. అందుకోసానికే ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా అడ్జస్ట్ అయిపోయాడు. जब यीशु मसीह संसार में था तब हर बातों में एडजस्ट हुआ था. ఓర్చుకున్నాడు యేసయ్య. यीशु मसीह ने अपने आप को वो बना दिया है. ఒకరోజు బాగా ప్రార్థన చేయించున్నాను. एक बार प्रभु प्रार्थना कर रहा था, కన్నీళ్లు గారుస్తున్నాను. आंसू बह रहा है. ఇంత పెద్ద కిలోలు 2 కిలోలు 5 కిలోల ఐస్ గడ్డలు నా మీద పడుతున్నాయి, మా మీద. ఏం చేయాలో అర్థం కాలేదు. आइस गिर रहा था और बहुत सारे किलो गिर रहा था. రాళ్ళు 2 కిలోలు, కిలో, అర్ధ కిలో, పావు కిలో దెబ్బలు మొత్తం వర్షం పడుతున్నప్పుడు మేము చెట్టు కింద, నాతో కొంతమంది ఇప్పుడు చెప్పిన బిడ్డ, మేము చెట్టు కింద ఉన్నాం. కానీ మా దేవుడు ఆ చెట్టు కింద, మేమున్న చెట్టు కింద ఒక్క రాయి పడలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, और जिस पेड़ के नीचे हम थे और एक भी पत्थर नहीं गिरा है. ఇందాక అమ్మ చెప్పినట్టు పెద్ద గాలికి దుమారు నైట్ ప్రార్థనలో కరెక్టే. ఆ గుడిసె అంతా లేచిపోయి, రేకులంతా లేచిపోయి, రాళ్ళు, భయంకరమైన వర్షం, తడిశాను. టవళ్ళు కట్టుకొని కూర్చొని ఏసునామలు ఆగమంటే ఆగిపోయింది. ఎందుకంటే ఇలాంటి జీవితంలో ఇప్పుడు ఓర్చుకుంటారా వీళ్ళు? నేను శిరీష ఓర్చుకుంటావా ఇట్లాంటిది? చూస్తా కదా. ఇలా కష్టపడి సంపాదించానమ్మా. ఎవరు సొమ్ము తీసుకోలే. నేను తెలుసు, జనానికి తెలుసు. పాత మందిరం ఉన్నప్పుడు ఎవరి దగ్గర ₹1 అడిగినమ్మా తెలిసి చెప్తారు. ఇదైనా ఈ మందిరంలో కానుకలేదు ఎందుకు అడుగుతున్నా అంటే, మీకోసమే దేవుని మందిరం కట్టేందుకు తప్ప, పరిచర్య చేసేందుకు తప్ప నేను ఏది వద్దన్నాను. నేను చెప్పాను ప్రదీప్తో, అరే నాకు బట్టలు వచ్చే పైసలు అన్నీ ఉన్నాయిరా, వీళ్ళు నా బిడ్డలు పనులు తెచ్చుకొని ఉంటాయి, ఒక 10 లక్షలు 20 లక్షలు డిపాజిట్ చేయండి రా. ఒకవేళ నేను యేసు ప్రభు దగ్గర పోయినప్పుడు ఈ దేవుని సొమ్ము పెట్టద్దు బిడ్డ, ఎందుకంటే బాగుండదు. ఆ పైసలే మీరు వాడండి, నాకు సమస్త పైసలతో నన్ను సమాజ్ చేయొద్దు అని చెప్పాను నేను. అవునమ్మా, అట్లాంటి వ్యక్తిని మేము తినదందుకు, తాగేదందుకు, వ్యర్థమైన ఖర్చుల కొరకు చెప్పాను. నేను అయ్యగారితో చెప్పాను, నేను ఆరోగ్యరాజుతో కూడా చెప్పాను, అరే మా ప్రకాష్ అయితే కూడా చెప్పాను, వద్దు సమస్త పైసలు పెట్టద్దు, నేను చనిపోతే. ఎందుకు చెప్తున్నట్టే, ఒకవేళ ప్రభువు తీసుకుంటే, అమ్మా ప్రభువు తీసుకుంటే ₹1 సమస్త కానుకలై తీయద్దు బాబు. నాకు నా పిల్లలు బట్టలు తెచ్చిన పైసలు ఉన్నాయి. ప్రదీప్తో చెప్పాను, ఇదిగో ఇవన్నీ నేను ఫిక్స్ చేసుకుంటా నాన్న, ఒకవేళ యేసయ్య నన్ను పిలిచాడనుకో, ఆ పైసలే మరి పబ్లిక్ మంచిగా